హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. నా పేరు బాలచంద్రన్. సో ఈ వీడియో క్లాస్లో మనము సండే రైల్వే గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్గా చేసుకుందాం. అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ యొక్క లేటెస్ట్ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా డిస్ప్లేలో ఉంది. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ తరపున ఏదైతే యాప్ లాంచ్ చేశారో దాంట్లో రకరకాల కంటెంట్స్తో పాటుగా రీసెంట్గా కొన్ని టెస్ట్లు కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అది ఫ్రీగానే మీరు యాక్సెస్ చేయొచ్చు. టాపిక్ వైజ్ అర్థమెటిక్ అయితేనేమి అట్లనే మిగతా టెస్ట్లు కూడా అప్లోడింగ్లో ఉన్నాయి. సో దీన్ని కూడా ఫ్రీగా మీరు యాక్సెస్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. సో కమింగ్ టు అవర్ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక ఇది గ్రూప్ డీకి సంబంధించినటువంటి టెస్ట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ పేపరే, దాంట్లో ఉన్నటువంటి కంప్లీట్ అర్థమెటిక్ పార్ట్ అంతా మనం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే నేను క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీనికి ఎంత అవసరమో దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. సో రెగ్యులర్గా మన క్లాసులో దీని కంప్లీట్ కంటెంట్ ఎలాగో వింటాం కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్కి ఏదైతే అవసరమో, సొల్యూషన్కి ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే చూసుకుందాం. సో టైం వల్ల నేను ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేయలేను. రైట్, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అయింది కాబట్టి ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ద సైడ్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 15 సెంటీమీటర్, లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 60% మోర్ దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ ఆఫ్ ద రాంబస్ అని చెప్పేసి అంటున్నాడు. సో రాంబస్ని తెలుగులో సమచతుర్భుజం అంటాం. సో ఒక సమచతుర్భుజం యొక్క భుజం ఎంత ఇచ్చాడంటే 15 సెంటీమీటర్స్గా ఇచ్చాడు. అలాగే దాని యొక్క ఒక కర్ణము అనేటువంటిది, కర్ణం పొడవు అనేటువంటిది భుజము పొడవు కంటే 60% ఎక్స్ట్రా. సో మన క్లారిటీ కోసం ఒక బేసిక్ రాంబస్ని తీసుకుందాం. ఇదిగోండి, ఇది ఒక బేసిక్ రాంబస్. 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇది మనందరికీ తెలిసిన సబ్జెక్ట్. సో దీన్ని ఉపయోగించుకుంటే ఇక్కడ క్వశ్చన్ అయిపోతుందండి. రాంబస్ యొక్క ఒక కర్ణం అంటే చూడండి, ఈ కర్ణం అనేది కాస్త భుజము కంటే ఎంత % ఎక్స్ట్రా అని చెప్పాడు? 60% ఎక్స్ట్రా అన్నాడు. ఈ సైడ్ని 100%గా తీసుకుంటే అప్పుడు ఈ యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో డయాగ్నల్ మొత్తాన్ని 60% ఎక్స్ట్రా అంటే 160గా రాసి ఉండాలి. కానీ సమద్వికరణ జరిగేటప్పుడు హాఫ్ అవుతుంది కాబట్టి పైన ఒక 80 పాయింట్స్, కింద ఒక 80 పాయింట్స్ డయాగ్నల్ ఉన్నట్టుగా నేను తీసుకున్నా. ఇప్పుడు ఇందులో ఈ చిన్న పార్ట్ని తీసుకొచ్చి బయట తీసుకొద్దాం మన క్వశ్చన్ కోసం, ఈజీనెస్ కోసం మాత్రమే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క 90 డిగ్రీస్ కలిగిన ఈ లంబకోణ త్రిభుజాన్ని మీరు తీసుకుంటే డయాగ్నల్ అనేది ఆల్రెడీ సైడ్ అనేది ఆల్రెడీ 100గా తీసుకున్నాం. డయాగ్నల్లో ఒక భాగాన్ని 80గా తీసుకున్నాం. అవకాశం ఉంది కాబట్టి వీటి సైజ్ తగ్గిద్దాం. 20తో 4 టైమ్స్, 20తో 5 టైమ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్ కొలతలతో కంపేర్ చేద్దాం. మనం భుజాన్ని 5గా తీసుకుంటే వాడు ఇక్కడ భుజాన్ని ఎంతగా ఇచ్చాడు? 15గా ఇచ్చాడు. అంటే 5 కాస్త ఎన్ని రెట్లు అయింది? 15 అయింది. అంటే 3 రెట్లు అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ డయాగ్నల్ కావాలి. సో దీనికోసం ఏం చేద్దామంటే 4, 5 అలాగే ఇక్కడ ఉన్నటువంటి 3వ భుజంతో కలిసి ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అవి పైథాగరస్ త్రికాలు కావాలి. అలాంటప్పుడు 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి వచ్చే పైథాగరస్ ట్రిపులెట్ చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నదే. 4 స్క్వేర్ 3 స్క్వేర్ కలిస్తే ఏమవుతుందండి? 5 స్క్వేర్. అంటే ఇక్కడ ఈ 4కి ఈ 5కి ఉన్నటువంటి 3వ పైథాగరస్ త్రికం ఏమని చెప్పొచ్చు అంటే 3. మరి అలాంటప్పుడు ఇది ఎప్పుడైతే 5ని 15గా కొలిచాడో మరి ఖచ్చితంగా 3ని కూడా మీరు 3 టైమ్స్ చేసుకున్నట్లయితే 3 3s ఏమవుతుందండి? 9. ఇప్పుడు ఈ డయాగ్నల్ అనేది మనకి ఒక భాగం మాత్రమే. చూడండి, ఇక్కడ వచ్చేది ఒక భాగం మాత్రమే. మరి ఫుల్ డయాగ్నల్ అంతా అడిగాడు వాడు. ఫుల్ డయాగ్నల్ అడిగేటప్పుడు ఇలాంటి 9లు 2 ఇక్కడ మనకు కనిపిస్తాయి కాబట్టి 9 + 9 టోటల్గా ఏం రాయించండి? 18 సెంటీమీటర్. ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చేస్తున్నా కానీ మీరు ముందుగానే ఈజీగా ఆన్సర్ని గుర్తుపట్టేయచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఈ క్వశ్చన్లో మీరు ఒకసారి చూసుకోండి, రాంబస్లో కర్ణాలు లంబ సమద్వికరణ చేస్తాయి కాబట్టి మనము ఆ పాయింట్ని యూజ్ చేసుకున్నట్లయితే మన క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ సాలిడ్ మెటాలిక్ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ డయామీటర్ 32 సెంటీమీటర్, హైట్ 9 సెంటీమీటర్. ఇట్ ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ ఇంటూ స్పియర్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్? చూడండి, ఒక లోహ లంబ వృత్తాకార స్తూపం అంటున్నాడు. సో రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇలాంటి స్తూపాన్ని మనకి కరిగించి మెల్ట్ చేసి ఒక స్పియర్ లెక్క క్యాస్ట్ చేయడం జరిగింది. ఇదిగోండి ఒక స్పియర్. మరి ఇలాంటి గోళం లెక్క అచ్చు వేసేటప్పుడు మనకి మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని వ్యాసం 32 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం వచ్చేసి సగభాగం ఉంటుంది కాబట్టి ఏం రాయొచ్చు? 16 సెంటీమీటర్లు.
అలాగే దీనికి సంబంధించిన హైట్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఈ హైట్ కూడా మనకి ఎంత ఇచ్చాడండి, 9 సెంటీమీటర్లుగా ఇచ్చాడు. చూసుకోండి, అది కూడా హైట్ ఎంత ఇచ్చాడు, 9 సెంటీమీటర్లు. ఇప్పుడు దీన్ని కరిగించి ఇలా అచ్చు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఒక లోహాన్ని కానీ లేకపోతే ఒక ఘనాకార వస్తువు ఏది కరిగించినా సరే దాని షేప్ మారుతుంది తప్ప దాని యొక్క వాల్యూమ్ అనేది, ఘనపరిమాణం అనేది అప్పుడు ఇప్పుడు సేమ్ ఉంటుంది. అంటే ఈ స్తూపానికి సంబంధించిన ఘనపరిమాణం అనేది అలాగే గోళానికి సంబంధించిన ఘనపరిమాణంతో డెఫినెట్లీ ఏం కావాలి, ఈక్వల్ కావాలి. చేసుకుంటే మన క్వశ్చన్ అయిపోతుంది. స్తూప ఘనపరిమాణం అని మనం ఎట్లా లెక్కించవచ్చు అంటే కనుక వృత్తాకారాన్ని హెచ్ వరకు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దాన్నే మీరు ఇక్కడ ఎలా తీసుకోవచ్చు, పై ఆర్ స్క్వేర్ని అప్ టు హెచ్ వరకు రాసుకోవచ్చు. అంటే స్తూపం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి, పై ఆర్ స్క్వేర్ హెచ్. అలాగే గోళానికి సంబంధించినంత వరకు మన ఘనపరిమాణాన్ని 4/3 పై ఆర్ క్యూబ్గా చూస్తాం. మరి ఈ రెండు ఈక్వల్గా ఉండాలంటే కనుక మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో పై అండ్ పై ఏమవుతుంది, క్యాన్సిల్, మిగతా వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ వ్యాసార్థం 16 అన్నాడు కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 16 × 16, హెచ్ వచ్చేసి హైట్ 9 సెంటీమీటర్ ఇచ్చాడు. అలానే 4/3 ఇంటూ ఇక్కడ అన్నోన్ ఏదైతే ఉందో దీని యొక్క వ్యాసార్థం మనకి తెలియదు కాబట్టి ఆరుగా ఉంచేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4తో ఇది మనకి ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. ఇంకా మీరు చూస్తే 16 4లో వచ్చేది కాస్త ఏమవుతుంది, 64. అలాగే ఇక్కడ వచ్చేది 9 × 3 కాస్త ఏమని రాయొచ్చు అంటే 27. మరి ఈ 27 అనేటువంటిది 64తో గుణించేయకుండా జస్ట్ మనం ఆర్ క్యూబ్కి ఈక్వల్ చేద్దాం. ఆర్ క్యూబ్ అంటే పంపిస్తే క్యూబ్ రూట్ అవుతుంది కాబట్టి 64 క్యూబ్ రూట్ నుంచి బయటకు వస్తే 4 అవుతుంది. అలానే 27 క్యూబ్ రూట్ నుంచి బయటకు వస్తే 3 అవుతుంది. అండ్ ఫైనల్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే కనుక 4 3s 12గా మీరు చూడొచ్చు. ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ మీరు ఆన్సర్గా చూడొచ్చండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. మనకి ఒక స్తూపాన్ని కానీ ఏ షేప్ని కానీ కరిగించేటప్పుడు కరిగించక ముందు ఎంతైతే ఘనపరిమాణం ఉంటుందో కరిగించిన తర్వాత కూడా ఘనపరిమాణం అనేది సేమ్ ఉండాలి. అలా ఉంటేనే ఎలాంటి లాస్ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందని చెప్పుకుంటాం. సో మీరు ఆ పాయింట్ యూస్ చేసుకుంటే క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇది ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో కాట్ ప్లస్ tan ఇంటూ కొసికెంట్ మైనస్ సైన్ ఇంటూ సీకెంట్ కాస్ మైనస్ సీకెంట్ అని చెప్పేసి ఇస్తున్నాడు. మీరు దీన్ని 2 వేస్లో అప్రోచ్ కావచ్చు. అందులో ఒకటి యాంగిల్ యూస్ చేసుకోండి. థీటా ప్లేస్లో మీకు నచ్చిన యాంగిల్ పెట్టవచ్చు. నేనైతే 45 degrees యూస్ చేద్దాం అనుకుంటున్నా. tan కాట్లకి ఈజీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ tan థీటా అంటే tan 45 వాల్యూ 1, అలాగే cot 45 వాల్యూ 1, అలాగే tan 45 అన్న 1. నెక్స్ట్ ఈసారి కొసికెంట్ అంటే 1/sin. sin 45 √2 అయిన 1/√2 అయినప్పుడు దానికి రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది, 1/√2 రివర్స్ రాస్తే √2 అవుతుంది. sin 45 అంటే వచ్చేది 1/√2. సిమిలర్లీ cos 45 అంటే 1/√2 మైనస్ సీకెంట్ అంటే కొసికెంట్కి రివర్స్ కాబట్టి 1/√2కి రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది అగైన్. ఇప్పుడు 1 + 1 ఏమవుతుందంటే 2. ఇప్పుడు దీన్ని మీరు జస్ట్ క్యాజువల్గా మల్టిప్లై చేసుకోండి. దీన్ని మీరు ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కాస్త √2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమవుతుందంటే √2 కలిసి -2 అవుతుంది. నెక్స్ట్ ఈసారి ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసేటప్పుడు -1/√2 + 1/√2 ఏమవుతుందంటే -1/2. ఎందుకంటే √2కి స్క్వేర్ ఫామ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ అండ్ రూట్ ఏమవుతాయి, క్యాన్సిల్. నెక్స్ట్ ఈసారి మైనస్ మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఈసారి ఈ రెండు మల్టిప్లై చేస్తే √2 క్యాన్సిల్ అయిపోయి మనకేమవుతుందండి మైనస్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్. ఇప్పుడు 2 × 1 + 1 2లోంచి 2 పోతే ఏమవుతుంది 0. మరి 0లోంచి 1/2 పోతే మనకు వచ్చేది -1/2. ఈ యొక్క 2 క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక -1. ఇలా మీరు చేసిన అవుతుంది. కొద్దిగా క్లారిటీగా చూసుకోండి. ఈ -2కి ఈ +2 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 1/2ని డైరెక్ట్లీ 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది -1. ఇది మీరు యూస్ చేయొచ్చు. లేదు అంటే కనుక మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా యూస్ చేయొచ్చు. కాట్ అంటే కనుక cos/sin, కాస్ని సిగా సైన్ ఎస్గా రాస్తున్నా. నెక్స్ట్ tan అంటే కనుక sin/cos ఇంటూ అగైన్ ఇక్కడ కొసికెంట్ అంటే 1/sin -sin, అలానే కాస్ లెక్క ఉంచుతున్నా. అలాగే సీకెంట్ని 1/cosగా రాస్తున్నా. జస్ట్ ఇక్కడ యూస్ చేయండి. దీన్ని ఎల్సిఎం తీసి యాడ్ చేసుకుంటే cos² + sin² sin అండ్ కాస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు యూస్ చేస్తున్నట్లయితే మనకి 1 - sin² sin ఫామ్ అవుతుంది.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ స్క్వేర్ మైనస్ 1 బై ఏం ఫామ్ అవుతుందండి, కాస్. ఇప్పుడు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ వాల్యూ 1 బై సైన్ కాస్ అలాగే ఉంచాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే మనకు వచ్చేది ఏమవుతుంది, కాస్ స్క్వేర్ బై సైన్ ఉంటుంది. సిమిలర్లీ కాస్ స్క్వేర్ మైనస్ 1 అనేటప్పుడు కాస్త ఇది మైనస్ సైన్ స్క్వేర్ బై కాస్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది పైన మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, కింద సైన్ మల్టిప్లై అయ్యి సైన్ స్క్వేర్ అవుతుంది, కాసు మల్టిప్లై కాసు స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా వచ్చేది -1. నాన్ సెన్స్ తప్ప ఇంకేం లేదు ఇక్కడ. అర్థమవుతుందండి. సో జస్ట్ మనకి ఎగ్జామ్లో కామన్ సెన్స్ని యూస్ చేయండి సబ్జెక్ట్ కంటే. ఇక్కడికైతే మనకి జస్ట్ ఈ యొక్క 45 డిగ్రీస్ యూస్ చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది బాడ్మాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ముందుగా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నెంబర్ని ముందు మోడిఫై చేద్దాం. సో దీన్ని 422 వచ్చేది కాస్త 88 + 3 ఏమవుతుందంటే 91/4 అవుతుంది. డివిజన్ అలానే ఉంచండి, 14/3 పెడదాం. ఆఫ్ అయిన తర్వాత ఈ బ్రాకెట్ మొత్తాన్ని సాల్వ్ చేద్దాం. బ్రాకెట్ మొత్తం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 2 డివైడెడ్ బై 1/2 రాసేటప్పుడు డివిజన్ తీసి దాని యొక్క విలోమాన్ని లేదా రెసిప్రోకల్ రాస్తుంటాం కాబట్టి 1/2కి రివర్స్ రాయండి, 2/1 అంటే 2 2 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు మనకి ఓవరాల్గా లోపల కనిపించే నెంబర్స్ ఏంటంటే 8 ఒకటి, అలాగే -1/5, నెక్స్ట్ 4 -4 ఉంటుంది, 4 -4 ఉంటుంది. ఇది రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే 8 5s 40లో నుంచి 1 పోతే మనకు వచ్చేది కాస్త 39 ఏమని రాయొచ్చండి, 5. సో ఈ బ్రాకెట్ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ రాసాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వెళ్దాం. 91/4 డివైడెడ్ బై ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచి ఆఫ్ అనేటువంటి సింబల్ ఎక్కడ కనిపించినా దాన్ని మీరు ఏం చేయొచ్చు, ఇంటూ చేస్తారు. ఇంటూ చేయడంతో పాటు ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒకే నెంబర్గా కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి డివిజన్ తీసి ఇంటూ రాసిన తర్వాత ఈ నెంబర్ మొత్తాన్ని రెసిప్రోకల్ చేసి రాస్తాం కాబట్టి 3 × 5 పైకి తీసుకొచ్చాను. అలాగే బైలో 14 × 39 రాసుకోవటం జరిగింది. మ్యాక్సిమం క్యాన్సిలేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చేద్దాం. చూడండి, ప్రస్తుతానికి మనకి ఫస్ట్ 3తో 13 టైమ్స్ పోతుంది, 13తో 7 టైమ్స్ పోతుంది, 7తో 2 టైమ్స్ పోతుంది. మరి ఫైనల్లీ 5/4 2s ఏమని రాయొచ్చు, 8. సో 5/8 అంటే కనుక మనకి ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో మరోసారి క్లియర్గా చూడండి, పార్ట్గా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, ముందు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ బ్రాకెట్ మొత్తాన్ని ఒకేసారి చూసుకోండి. అలాగే ఇక్కడ 2 డివైడెడ్ బై 1/2 వద్ద మ్యాక్సిమం మనం కంగారు పడి 1 రాసే పరిస్థితి ఉంటుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో డివిజన్ తీసి ఇంటూ రాసిన తర్వాత ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని రివర్స్ చేసి రాసుకుంటే సరిపోతుంది. సేమ్ ఈ పార్ట్ మొత్తాన్ని లాస్ట్లో మళ్ళీ పెట్టుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ PQ అండ్ R ఈజ్ 25. PQR యొక్క యావరేజ్ 25 ఇచ్చాడు. అంటే టోటల్ వచ్చేసి ఒక పర్సన్ 25 లెక్క 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 325 సేమ్ రాయొచ్చు, 75. నెక్స్ట్ టోటల్ ఏజ్ ఆఫ్ P అండ్ Q. మరి Pకి Qకి టోటల్ ఏజ్ ఎంత ఇస్తున్నాడు అంటే ఇబ్బంది లేకుండా వాడే యాడ్ చేసి ఇస్తున్నాడు. ఎంతండి, 39. ఇప్పుడు మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే దెన్ R యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఫన్నీ క్వశ్చన్, ఈజీగా మీరు చేయొచ్చు. సో 75లో మనం 39 తీసేస్తున్నట్లయితే మనకు వచ్చేది కాస్త 31 + 5 అంటే కనుక 36. సో ఇక్కడ R యొక్క ఏజ్ ఏం రాయొచ్చు అండి, 36 ఇయర్స్గా రాయొచ్చు. ఆప్షన్ డి అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 3% డేటా ఇచ్చాడు యావరేజ్ రూపంలో, దాన్ని మీరు సమ్గా కన్వర్ట్ చేసుకుంటే 75 అవుతుంది. అందులో PQ యొక్క టోటల్ 39 ఇచ్చాడు. సో PQని మనం ఎలిమినేట్ చేస్తున్నట్లయితే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా Rకి సంబంధించిందే కాబట్టి 75లో మీరు 39 రిమూవ్ చేసినట్లయితే వచ్చేది ఎంతండి, 36. దట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మరొక మెన్సురేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ద లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 13 cm అండ్ లెంత్ ఆఫ్ one of other 2 sides is 5 cm. What is the area of the triangle? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము పొడవు ఎంతగా ఇచ్చాడండి, 13 cm. లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణం అవుతుంది, దాని లెంత్ మనకి 13 cm ఇచ్చాడు. అలాగే మనకి 2 భుజాలు అంటే మిగతా ఏవైతే కర్ణము కాకుండా ఉంటాయో ఈ భుజం కావచ్చు ఈ భుజం కావచ్చు, అందులో ఒకదాని పొడవు మనకి ఎంత ఇచ్చాడండి, 5 cm. అది మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి.
ఆల్రెడీ మనం రాంబస్ విషయంలో మాట్లాడాము. ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడాలి అంటే రెండు భుజాల వర్గాల మొత్తం మూడవ భుజ వర్గానికి సమానమయ్యే పైథాగరస్ త్రికముతోని మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మీరు 5 స్క్వేర్తో పాటు ఏ స్క్వేర్ కలిస్తే 13 స్క్వేర్ మ్యాచ్ అవుతుంది అని మీరు చూస్తే 5 స్క్వేర్ అంటే 25. అలానే దీనికి 12 స్క్వేర్ యాడ్ చేశారనుకోండి 144 కలిసి మొత్తంగా మనకి 13 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 169. అంటే రెండు వర్గాల మొత్తం మూడో వర్గానికి సమానమయ్యేటువంటి పరిస్థితి లంబకోణ త్రిభుజ భుజాలకు ఉంటుంది. సో ఆ లక్షణాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ మనకి 13కి 5కి వచ్చే పైథాగరస్ త్రికం ఏంటనేది 12గా చూడొచ్చు. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోవచ్చు. ఆర్యభట్టు చెప్పినటువంటి ఫార్ములాను మీరు యూజ్ చేసుకోగలిగితే త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, హాఫ్ BH. మరి ఈ హాఫ్ BHలో ఆల్రెడీ హాఫ్ తీసుకున్నాం. నెక్స్ట్ భూమి అంటే కనుక ఈ లంబకోణాన్ని ఆనుకున్న రెండింటిలో ఏదైనా మీరు భావించవచ్చు. నేనైతే 5గా తీసుకుంటున్నా. ఒకటి భూమి అయితే మిగతా ఆల్టర్నేటివ్ సైడ్ ఎత్తు అవుతుంది కాబట్టి 12ని తీసుకుందాం. 2తో 6 సార్లు పోతుంది. ఫైనల్గా 5 ఆర్లు వచ్చేది కాస్త 30 చదరపు సెంటీమీటర్లు లేదా 30 స్క్వేర్ సెంటీమీటర్గా రాయొచ్చు. ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. వెరీ బేసిక్ క్వశ్చన్. ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ గురించి కూడా మనం రెగ్యులర్ క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో వీటిని అసలు ఎలా జనరేట్ చేయొచ్చు, రకరకాల ఈవెన్ నెంబర్స్తో ఎలా ఫామ్ చేయొచ్చు, ఆడ్ నెంబర్తో ఎలా ఫామ్ చేయొచ్చు, ఇవన్నీ వివరాలు కూడా మనం క్లాసుల్లో చూసేవే. ప్రస్తుతానికి ఒక రెగ్యులర్ ట్రిప్లెట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 22,500 రూపాయలపై 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీని కనుగొనండి అంటున్నాడు. అలాగే ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, అలాగే సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 8%. ఇది మీరు క్వశ్చన్ చేయడానికంటే ముందు కామన్ సెన్స్ వాడితే సరిపోతుంది. Find the compound interest compounding annually on 22,500 in 2 years if the rate of interest is 5% and 8% for 2 consecutive years. ఇక్కడ మీరు ఫస్ట్ తను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత అంటే 22,500. ఇది ఎగ్జాక్ట్గా మనకి 9తో క్యాన్సిల్ అయిపోయే సంఖ్య. దీనిపైన ఏ పర్సెంట్లు ఏ మెజర్ చేసినా సరే అందులో 9 అనేది డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఉన్న ఆప్షన్స్లో 9 కలిగిన ఆప్షన్ ఏది అని మీరు వెతికితే ఇక్కడైతే 8 + 8 5 + 3 8 + 2 అంటే కనుక 10, ఇది కాదు. ఇక్కడ కూడా 3 + 3 6 + 1 7 + 5 12, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ మీకు 11 వస్తుంది, ఇది కాదు. ఇక్కడ మీరు తీసుకుంటే 8 + 1 9 వస్తుంది. కాబట్టి ఈజీగా మీరు బ్లైండ్గా ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను క్వశ్చన్ కూడా చేయాలి కాబట్టి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 225 అనేది 9ని యాక్సెస్ చేసే నెంబర్, 9 యొక్క గుణిజం అంటారు, మల్టిపుల్ అంటారు. మరి ఆప్షన్ కూడా 9 మల్టిపుల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటే సరిపోతుంది. 9 ఎలా చెక్ చేయాలనేది కూడా మన క్లాస్లో చెప్పేది. అంకెలు మొత్తము చెక్ చేసుకోండి. అంకెలు మొత్తం 9 18 ఇట్లా కనుక వస్తే డెఫినెట్లీ ఆ నెంబర్ అనేది క్యాన్సిల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక క్వశ్చన్ చేయడానికి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22,500 22,500 మీద ఫస్ట్ ఇయర్కి మనకి రేట్ ఎంత ఇస్తున్నాడు 5%, సెకండ్ ఇయర్కి ఎంత ఇస్తున్నాడండి 8%. సో దీనికి రెగ్యులర్గా మీరు వరుస శాతాలు ఉపయోగించవచ్చు. బట్ అది క్యాలిక్యులేషన్ వైజ్ మరింత టఫ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నా. జనరల్గా మనకి 1% అంటే దీన్ని 100%తో కంపేర్ చేస్తే 1% అంటే మనకు వచ్చేది ఎంత అండి 225. అలాంటిది 5% అంటే కనుక 200 5s 1000, అలాగే 25 5s 125, మొత్తం కలిస్తే మనకు వచ్చేది 1125 అండి 1125. సిమిలర్లీ 8% అంటే మనకు వచ్చేది అగైన్ 200 8s 1600, అలానే 25 8s వచ్చేది 200. ఓవరాల్గా మనకు వచ్చేది 1800 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్పెషల్ ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ మీదన ఇంట్రెస్ట్ కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫామ్ అయినటువంటి ఈ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వేద్దాం. అది మనకి ఎంతగా వస్తుందంటే 8%. ఆల్రెడీ మనకి 1125లో 1% అంటే 11.25 అవుతుంది. మరి 8% కావాలంటే 11 8s వచ్చేది 88.25 అంటే మీరు సింపుల్గా పావు కేజీ అనుకోవచ్చు. అట్లాంటి ఒక 8 తీసుకుంటే మనకు వచ్చేది 2 kg కాబట్టి 88 + 2 ఏమవుతుంది అంటే 90 అవుతుంది. సో ఈ 90 అనేది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్గా మీరు చెప్పొచ్చు. మరి ఈ మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే 1125తో పాటు 1890 కూడా యాడ్ చేయండి. ఓవరాల్గా వచ్చేది కాస్త మీరు ఇక్కడ చూడొచ్చు 5 అలాగే 11 అలాగే 013, సో 3015 అంటే ఫస్ట్ ఆప్షన్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. మీరు కావాలంటే సిరీస్ ఆఫ్ పర్సంటేజెస్ కూడా రాసుకోవచ్చు. లైక్ 22,500 పైన 5% అంటే 105/100, అగైన్ 8% అంటే 108/100. ఇట్లా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అమౌంట్ వస్తుంది. దాంట్లో మళ్ళీ ప్రిన్సిపల్ తీస్తే వచ్చేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్గా చెప్తాం. ఇన్ టైంకి జరిగే పని కాదు అది. సింపుల్గా ఈ మెథడ్ అప్రోచ్ అవ్వండి.
నెక్స్ట్ మీరు చూద్దాం ఇక్కడ, ఏ ట్రైన్ ఎక్స్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 58 kmph టేక్స్ 16 seconds టు completely cross another train y having a speed of 50 kmph in opposite direction. The length of y is 3 times the length of train x. Train y passes a bridge in 54 seconds. The length of the bridge is అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 trains మీద క్వశ్చన్ సెట్ చేశాడు. ఇదిగోండి, ఒక 2 trains ఇలా ఉన్నాయనుకోండి, నేమ్డ్ యాజ్ ఎక్స్ అండ్ వై. వాటికి స్పీడ్స్ కూడా ఇచ్చాడు. ఎక్స్ యొక్క స్పీడ్ 58, వై యొక్క స్పీడ్ 50. ఈ రెండు ఆపోజిట్లో మనకి ట్రావెల్ చేస్తున్నాయంట. అవి ఒక ట్రైన్ క్రాస్ చేయడానికి కంప్లీట్గా మనకి ఎన్ని సెకండ్స్ పట్టింది? 16 seconds పట్టింది. ఫస్ట్ అయితే వీటి లెంత్ల మీద క్లారిటీ తెచ్చుకోవాలి కాబట్టి లెంత్ అంటేనే డిస్టెన్స్, నథింగ్ బట్ స్పీడ్ అండ్ టైం యొక్క ప్రొడక్టే కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. స్పీడ్ అనేది ఆపోజిట్లో ట్రావెల్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ బోత్ స్పీడ్స్నే రిలేటివ్ స్పీడ్గా మనం చెప్తాము. సో 58 + 50 ఏమవుతుందంటే 108. ఈ 108 లెక్క ఎన్ని సెకండ్స్ మనం ట్రావెల్ చేసాము అంటే 16 seconds. కాకపోతే ఈ 16 seconds అనేది సెకండ్స్ అనేటువంటి లోవర్ లెవెల్లో ఉంటే KMPH లాంటి హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా లోవర్కి తీసుకొద్దాం బై మల్టిప్లయింగ్ 5/18. ఇది రొటీన్గా మనం క్లాస్లో చూసేది. 18తో 6 times పోతుంది. అలానే 6 5s 30, 13 6 వచ్చేది కాస్త ఏమని రాయొచ్చు? 480. ఇప్పుడు 480 అనేటువంటిది కాస్త మనకి 2 ట్రైన్లకి సంబంధించింది. అందులో ఎక్స్ డీటెయిల్స్ ఉంటాయి, వై డీటెయిల్స్ ఉంటాయి. మరి వై అనేది ఎక్స్ కంటే 3 times అన్నాడు కాబట్టి డెఫినెట్లీ 1:3లో మీరు కంపేర్ చేసుకుంటే టోటల్గా 480ని మీరు 4 partsగా చేస్తే ఈచ్ పార్ట్ ఏమవుతుంది? 120. అలాంటప్పుడు ఎక్స్ యొక్క లెంత్ 120 అయితే వై యొక్క లెంత్ 123 ఏమని రాయొచ్చండి? 360. కాసేపు ఇది పక్కన పెట్టండి, ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టండి. ఇప్పుడు సెకండ్ లైన్ వస్తే కనుక మనకి ఇంకొక ఏమంటున్నాడు? రైలు వై అనేది ఒక వంతెనను 54 సెకండ్లో దాటుతుంది. అలాంటప్పుడు వంతెన పొడవుకు సంబంధించి కూడా మీరు మాట్లాడాలనుకుంటే అక్కడ కూడా డిస్టెన్స్ మరోసారి కడదామండి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఎంత అండి? దీని యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు? వై ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు చూడండి, 50 kmph. దీన్ని కూడా మార్చాలంటే 5/18. ఇలా ఎన్ని సెకండ్స్ అంటే 54 seconds. 18తో 3 times పోతుంది. 53s 150, 155s వచ్చేది కాస్త 750. ఈ 750లో రైలు పొడవు ఉంటుంది, అట్ ద సేమ్ టైం వంతెన పొడవు కూడా ఉంటుంది. ఆల్రెడీ ట్రైన్ వైకి సంబంధించిన పొడవు ఎంత వచ్చిందంటే 360 వచ్చింది. మరి అలాంటప్పుడు వంతెన పొడవు కాస్త ఏమని రాయొచ్చు అంటే 750లో 360 పోతే బ్యాలెన్స్ అనేది మనకి 390గా చూడొచ్చు. దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అర్థమవుతుందండి? ఇక్కడ 2 linksని ఒక క్వశ్చన్లో ఫ్రేమ్ చేశాడు. ఖచ్చితంగా మరి దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వేరే యాక్సిస్లో దీన్ని మనం చేయడానికి కూడా ఇక్కడ పాసిబిలిటీ లేదండి. సో ఏంటంటే ఈ 2 trains ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ముందు ట్రైన్ వై యొక్క లెంత్ కట్టుకోవాలి. వన్స్ వై లెంత్ తెలిసిన తర్వాత ఇది ఎవరిని క్రాస్ చేస్తుంది? ఒక ప్లాట్ఫామ్ వంతెన క్రాస్ చేస్తుంది. ఈ వంతెన క్రాస్ చేసేటప్పుడు ఈ లెంత్ కలిపి దాటాలి కాబట్టి ఆ 2 లెంత్లు కలిసి మనకు వచ్చింది 750. 750 ఆల్రెడీ తెలిసిన 360 కనుక మనం ఇగ్నోర్ చేస్తే మిగతా లెంతే మనకు దేనికి సంబంధించింది? ట్రైన్కి సంబంధించినటువంటి లెంత్గా చూడొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ పెర్ ఇయర్ అమౌంట్స్ టు 2160 అంటున్నాడు. సో 20% సింపుల్ ఇంట్రెస్ట్కి పెడితే 2160 అవుతుంది. వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? అగైన్ అడిగింది కూడా సింపుల్ ఇంట్రెస్టే ఆన్ సేమ్ సమ్ సేమ్ రేట్ ఇన్ 1 year అని చెప్పేసి అంటున్నాడు. అంటే 20% బాడు వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినప్పుడు అది 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి? 2160. అంటే మనకిచ్చింది అమౌంట్, అడుగుతున్నది ఇంట్రెస్ట్. చూడండి, మనకిచ్చింది అమౌంట్ నెల చెప్పాను, 3 years తర్వాత ఎంత అమౌంట్ అవుతుందో చెప్పాడు మొత్తం. అలాగే 1 yearకి ఎంత వడ్డీ అవుతుందని చెప్పేసి అడిగాడు. సో ఒకసారి చూద్దాం. బారు వడ్డీ అంటేనే ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇయర్కి 20% లెక్క, 3 yearsకి 23 ఎంత వస్తుంది? 60% వస్తుంది. మరి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ 100%కి వడ్డీ 60% కూడా కలుపుకుంటే టోటల్గా వచ్చే 160% వడ్డీని కాస్త మనం ఎవరితో కంపేర్ చేయొచ్చు అంటే 2160తో కంపేర్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఇక్కడ కావాల్సింది ఏంటంటే 1 yearకి వచ్చే వడ్డీ అడిగాడు కాబట్టి మరి 1 yearకి అనేటప్పుడు 20% అనేది 1 yearకి ఏమొస్తుంది? 20నే కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అయినటువంటి 20% వాల్యూ మనం లెక్కించాలి. సింపుల్గా ఆలోచించండి. 160 అనేటువంటిది 20గా మారాలంటే 8వ వంతుకి దీన్ని కట్ చేయాలి.
మరి ఇక్కడ కూడా దీన్ని 8వ వంతుకు మనం కట్ చేసేటప్పుడు జస్ట్ 8తో భాగించుకుంటే సరిపోతుంది. సో 8 ఎన్నిసార్లు పోతుంది? 8 2 16, 8 7 56, 0. జస్ట్ దీన్ని 8 భాగాలు చేయండి, ఎందుకంటే 160ని 8 భాగాలు చేస్తే 20 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఈ 20%. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా 2160ని బై 8 చేసుకుంటే వచ్చేది 270. సో 270 అంటే ఆప్షన్ డి అనేటువంటిది ఆన్సర్. దట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, 1 - 2 చూడండి, 1 - 2 + 3 - 4 + 5 - 6 అండ్ సో ఆన్ అప్ టు 100 పదాలకు సంబంధించిన మొత్తం అడిగాడు. దీనికి మీరు రకరకాలుగా ట్రై చేయొచ్చు. బేస్ సంఖ్యలు సపరేట్ చేయడము, సరి సంఖ్యలు సపరేట్ చేయడము, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. సింపుల్ అప్రోచ్ దీనికి ఏంటంటే జస్ట్ ప్రతి 2 నెంబర్స్ని మనము ఒక పెయిర్గా చూసుకుందాం. ప్రతి 2 నెంబర్స్ని ఒక పెయిర్గా చూసుకున్నట్లయితే మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రతి 2 నెంబర్స్ నేను ఒక పెయిర్గా చేశాను. ఇప్పుడు ఫస్ట్ పెయిర్కి మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1 -1. సెకండ్ పెయిర్కి వచ్చే వాల్యూ అంటే 3 - 4 అంటే -1. థర్డ్ పెయిర్కి -1. ఇలా మనం రాసుకుంటూ పోతే 100th టర్మ్ ఏమవుతుందంటే 100, అంతకంటే ముందు 99 ఉంటుంది. సో 99 - 100, దీన్ని కూడా ఒక పెయిర్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే -1. ఇప్పుడు మనకి ఇచ్చింది 100 పదాలు అయినప్పుడు 100ని 2 లెక్క మీరు కట్ చేసుకుంటూ వస్తే మొత్తంగా ఎన్ని జతలు వస్తాయి? మనకి 50 జతలు వస్తాయి. మరి ప్రతి జతలో -1 ఉంది కాబట్టి 50 సార్లు -1 అప్లై చేసుకున్నట్లయితే మన ఆన్సర్ కాస్త ఏమని రాయించండి? -50 అవుతుంది. ఆప్షన్ ఏ అనేటువంటిది మీరు రైట్ ఆన్సర్గా చూడొచ్చు. జస్ట్ మీరు పక్క నెంబర్స్ని ఒక సెట్గా తీసుకుంటే చాలు. ప్రతి జతకి -1. ఇలా 100 నెంబర్లను 2 లెక్క జతలుగా వేసుకుంటే మనకి మొత్తం ఎన్ని వస్తాయి? 50 జతలు వస్తాయి. ఆ 50 జతలకి మనకి -1 పెట్టుకుంటే ఆన్సర్ -50 అవుతుంది. అలాగే వెరీ ట్రెండీ క్వశ్చన్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఈ మధ్య బాగా అడుగుతున్న క్వశ్చన్ కూడా. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి, ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి సమ్ ఆఫ్ రూట్స్ అడిగాడు. దీన్ని మనం చాలాసార్లు చూస్తాం. సమ్ ఆఫ్ రూట్స్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా అన్నట్టు రెగ్యులర్ క్లాస్లో దీన్ని ఫ్రంట్ టు బ్యాక్ A to Z అన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. -b/a. కాకపోతే ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉండాలి? ax² bx + c అన్నట్టు. మరి ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది? 4, బి ప్లేస్లో ఏం కనిపిస్తుంది? 7, సి ప్లేస్లో ఏం కనిపిస్తుంది? -21. ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్ కావాలంటే -b/a రాసేటప్పుడు బి ప్లేస్లో ఉన్న 7కి -7, సో -7 అవుతుంది. ఏ ప్లేస్లో ఉన్న 4 తీసుకోండి. సో ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా = ఏమవుతుందంటే -7/4. ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్గా మీరు చూడొచ్చు. రైట్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + cని మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ప్రామాణిక రూపంగా తీసుకుంటే ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందంటే -b/a, ఆల్ఫా బీటా = ఏమవుతుందంటే c/a. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. రీసెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము. దేర్ ఆర్ 44 మ్యాంగోస్, 121 bananas and 11 apples. They have to be arranged in a several rows in such a way that every row contain equal number of fruits and each row contains a fruit of one type. That minimum number of rows. ఇది మెయిన్ పాయింట్. అంటే రోస్ తగ్గాలి అంటే ఒక్కొక్క రోలో ఉండేటువంటి ఫ్రూట్స్ నెంబరు లేదా ఫ్రూట్స్ యొక్క కౌంట్ అనేది 3 ఉండాలి. మీకు ఎప్పుడు క్లాసులో చెప్తూ ఉంటాను, గరిష్ట కొలతకు సంబంధించినటువంటి ఏ ప్రశ్న వచ్చినా సరే అందులో HCF అనేటువంటి ఫంక్షన్, గాసాబా అనేటువంటి ఫంక్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ 44 మామిడి పండ్లు, 121 అరటి పండ్లు, 11 యాపిల్ పండ్లను ఒక రోలో పెట్టేటప్పుడు ఒక ఫ్రూట్ రకం మరో ఫ్రూట్తో మిక్స్ అవ్వకుండా దేనికది సపరేట్ రూట్స్లో ఉండేటట్టుగా మనకి కనిష్ట వరుసలు అంటే రోస్ అనేవి బాగా తగ్గాలంటే రోలో ఉన్న ఫ్రూట్స్ అనేవి బాగా ఎక్కువ ఉండాలి. మరి మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎన్ని పెట్టవచ్చు అన్నప్పుడు వీటన్నిటికీ HCF కనుక మీరు తీసుకుంటే 11 అనేది కాస్త 4 టైమ్స్, ఇక్కడ 11 టైమ్స్, ఇక్కడ 1 టైం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఈ మొదటి రకమైనటువంటి మామిడి పండ్లకు సంబంధించి 4 వరుసలు వస్తాయి. అలాగే రెండో రకమైనటువంటి అరటి పండ్లకు సంబంధించి 11 వరుసలు వస్తాయి. మూడో రకమైనటువంటి ఆపిల్ పండ్ల కోసం 1 వరుస వస్తుంది. అన్నీ కలుపుకొని చూస్తే కనుక 15 + 1 మొత్తం ఎన్నండి? 16. అంటే ఒక్కో వరుసలో 11 ఫ్రూట్స్ కలిగినటువంటి వరుసలు వస్తాయి. 11 ఫ్రూట్లు కలిగినటువంటి ఒక వరుస పెట్టుకుంటే మరి మామిడి పండ్లు మొత్తం 44 కాబట్టి వీటికి 4 వరుసలు వస్తాయి.
సిమిలర్గా మనకి 121 అంటే 11 వరుసలు వస్తాయి. 11కి ఒక వరుస సరిపోతుంది. అంతకంటే తక్కువ పెట్టడానికి ఎక్కువ పెట్టడానికి ఇంక అవకాశం ఉండదు. ఎందుకంటే మూడిట్లకి సరిపోవాలి. పొరపాటున క్యాన్సిల్ కాని నెంబర్ కనుక మీరు తీసుకుంటే కొన్ని వేరే దాంట్లో పెట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇది రెగ్యులర్గా మనం క్లాసుల్లో మాట్లాడే క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఇఫ్ ఏ 9 డిజిట్ నెంబర్ 126,348,7xy ఈజ్ డివైడెడ్ బై బోత్ 8 and 4, divisible by both 8 and 5, then greatest possible values of x and y అని చెప్పేసి అన్నాడు. చూడండి ఒకసారి, 126,348,7xy. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ హింట్ 5 and 8 ఇద్దరితో కావాలి. సో 5, 8 ఇద్దరితో కావాలంటే, అసలు 5 అవ్వాలంటే లాస్ట్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. కానీ 8 లాంటి సరి సంఖ్యతో పోవాలంటే 5 ఉండకూడదు. కాబట్టి y ప్లేస్లో వేరే ఎవ్వరికి అవకాశం లేదు, 0కి తప్ప. అలాంటప్పుడు y ప్లేస్లో 0 కలిగినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే కనుక C and D అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మిగతా రెండింటికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా మనకి హయ్యెస్ట్ అన్నాడు కాబట్టి నేను ఒకసారి హయ్యర్ ఆప్షన్ అయినటువంటి బీని చెక్ చేస్తాను. బీని ఒకసారి చెక్ చేయండి. బీని ఒకసారి ఎక్స్ ప్లేస్లో మీరు 6ని వేసి కనుక మీరు చెక్ చేస్తున్నట్లయితే అది మనకి 8తో క్యాన్సిల్ అవుతుందా లేదా అంటే కనుక 8తో క్యాన్సిల్ అవ్వటము లేకపోవటం అని దేని బట్టి తెలుస్తుంది? లాస్ట్ 3 డిజిట్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మన అంచనా మేరకి 7, 6 పక్కన ఇక్కడ 0 కనుక మీరు ఉన్నట్లయితే ఒక్కసారి 8తో కట్ చేసి చూడండి. 8తో 8 9 జా 72 పోతుంది. అలాగే 4 0 8 5 జా 40 ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది. మీరు అదే ఒకవేళ 7తో పాటు ఇక్కడ 6కి బదులు 2 కూడా తీసుకోవచ్చండి. 2 తీసుకున్నట్లయితే ఈసారి మనకి 8తో ఇది క్యాన్సిల్ అవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. కానీ వీరిద్దరిలో మనకి గరిష్టం అనేటప్పుడు మనం 6కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్. మీరు ఇక్కడ హిట్ అండ్ ట్రయల్ చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అంత అవసరం లేదు. ఎగ్జామ్లో ఆప్షన్ ఉన్నప్పుడు హ్యాపీగా దాన్ని యూజ్ చేసుకోండి, అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. మరోసారి చూద్దాం, ఈ 2 ఆప్షన్లు ఎందుకు కావాలనేది ఫస్ట్ చూసుకోండి. ఎందుకంటే మనకి 5 and 8 ఇద్దరితో కావాలంటే ఇక్కడ 5కి అవకాశం లేదు, 0 మాత్రమే ఉండాలి. 0 లాక్ అయిపోయింది. 0 పక్కన ఇంకెవరు ఉండాలనేటప్పుడు జస్ట్ 8 అనేటప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ వస్తాయి. కాబట్టి ఆ 3 డిజిట్స్లో ఏ నెంబరు 8తో యాక్సెస్ ఉందనేది మీరు చూసుకుంటే ఈజీగా ఆప్షన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, అజయ్ కెన్ రో హిజ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ని మనం క్లాసుల్లో బీతో చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఎంత ఇచ్చాడండి? 6. అలాగే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 4 kmph, అంటే వాటర్ స్పీడ్ అనేది 4గా ఇచ్చాడు. మరి ఈ ఇన్ఫర్మేషన్తో మనకి ఏమడుతున్నాడు చూడండి, హౌ లాంగ్ విల్ హీ టేక్ టు క్రాస్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers డౌన్ స్ట్రీమ్. ఇది ఇంపార్టెంట్, డౌన్ స్ట్రీమ్ అంటే అజయ్ నిశ్చల నీటిలో గంటకు 6 కిలోమీటర్ అంటే నిలకడ నీటిలో 6తో వెళ్తాడు. వాటర్ ఫ్లో చేసి 4 kmph ఉంది. అయితే ప్రవాహి దిశలో అంటే డౌన్ స్ట్రీమ్కి వెళ్ళాలి. డౌన్కి వచ్చేటప్పుడు బోటుకి వాటర్ అనేది ప్లస్ అవుతుంది కాబట్టి మరి 6 + 4 టోటల్గా స్పీడ్ ఎంత రాయొచ్చండి? 10. అదే అప్లోకి వెళ్తే బోటుకి వాటర్ అడ్డుతుంది కాబట్టి 6 - 4 ఏమని రాయొచ్చు? 2. ఇక్కడ క్వశ్చన్ డౌన్ స్ట్రీమ్కి సంబంధించింది కాబట్టి అది కూడా టైంకి సంబంధించింది కాబట్టి టైం అంటేనే డిస్టెన్స్ బై స్పీడ్. తను వెళ్ళాల్సిన టార్గెట్ డిస్టెన్స్ ఎంత అండి? 30 kilometers వెళ్ళాలని చెప్తున్నాడు. సో 30ని ఈ యొక్క 10 అనే స్పీడ్తో వెళ్తే మనకి మోస్ట్లీ ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 3 hours పడుతుంది. 3 hours అంటే ఆప్షన్ డి అనేది మనం. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ లార్జెస్ట్ పాసిబుల్ స్పియర్ ఈజ్ కర్వ్డ్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 6 centimeters. వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? రైట్, మనకి ఒక క్యూబ్ అంటున్నాడు కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. ఈ క్యూబ్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ నుంచి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక స్పియర్ని బయటికి తీస్తారంట. మ్యాక్సిమం పాసిబుల్ స్పియర్ తీసేటప్పుడు అది దాని యొక్క ఈ ఎడ్జెస్ని టచ్ చేసుకునేలాగా దాని యొక్క మెజర్మెంట్స్కి ఫిట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే సైడ్ మనకి ఇచ్చాడో ఆ సైడ్ ఎంత అండి? 6 centimeters. ఆ సైడ్ కాస్త మనకి దీనికి సంబంధించినంత వరకు డయామీటర్ అవుతుంది. ఆ డయామీటర్లో మనకి ఇక్కడ వచ్చేది కాస్త హాఫ్ రేడియస్. కాబట్టి ఈ స్పియర్కి సంబంధించిన మెజర్మెంట్స్లో రేడియస్ని ఎంతగా మీరు తీసుకోవచ్చు? 3. మరి అలాంటప్పుడు ఈ స్పియర్ యొక్క మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 4/3 ఇంటూ పై r³ కాబట్టి పై అంటే ఎంత అండి? 22/7. మరి r³ అంటే మనకు వచ్చేది కాస్త ఏమవుతుంది? r³ అంటే మనకు వచ్చేది అగైన్ 3 × 3. ఇప్పుడు ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటప్పుడు 3 3s వచ్చేది 9 ఇంటూ 22 4s వచ్చేది 88
బైలో ఏముందండి 7. అలాంటప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకుంటే 9తో 9 8 is 72 7, 9 8 is 72 + 7 79/7. అసలు అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి క్యూబ్ కాకుండా ఇలాంటి స్పియర్లు లాంటివి ఏమైనా ఇచ్చేటప్పుడు పైని కలిగి ఉన్నాయంటే పై యొక్క వాల్యూ ఎంత ఉందండి 22/7. ఆ 22లో ఉన్నటువంటి 11తో మీరు చెక్ చేసుకుంటే 11తో ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది అని మీరు చూస్తే 444కి లేదండి, 113కి లేదు, అలాగే 144కి లేదు, 792కి ఉంది. కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో అక్కడనే ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఇదంతా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒక సమూహంలోని మొత్తం పిల్లల సంఖ్యలో 66.2/3% పిల్లల సగటు 13 సంవత్సరాలు. ఆ సమూహంలోని పిల్లలందరి సగటు వయస్సు 14.5 సంవత్సరాలు. అయితే మిగిలిన పిల్లల సగటు వయస్సు ఎంత అని చెప్పేసి అంటున్నాం. సో జనరల్గా 66 2/3% అంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 66 2/3% ఆఫ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 13 years అన్నాడు. నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద గ్రూప్ ఈజ్ 14.5 years. వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ చిల్డ్రన్ అంటున్నాడు. సో మనకి 66 2/3%ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2/3 లెక్క. చూడండి, మనకి మొత్తంగా క్లాస్ అనేది 3 parts అనుకుంటే, టోటల్ క్లాస్ అనేది 3 parts అనుకుంటే, అందులో ఫస్ట్ చెప్పిన కేటగిరీ కాస్త మనకి 2 parts ఉన్నట్లండి. అంటే ఈ 2 భాగాలకి ఏజ్ అనేది 13 ఉంది, మిగతా ఒక భాగానికి ఏజ్ అనేది కాస్త మనకి ఎంతగా ఉన్నట్లు అంటే ఇది అన్నోన్ అండి, తెలియదు. కానీ ఓవరాల్గా 2 + 1 ఈ 3 partsకి వచ్చేటువంటి యావరేజ్ ఎంత అని చెప్పాడు 14.5 అంటున్నాడు. జస్ట్ ఇండివిజువల్ యావరేజ్లు అనేవి ఓవరాల్ యావరేజ్కి ఈక్వల్ చేసుకోవచ్చు కాబట్టి, సో 13 2s వచ్చేది ఎంత అండి 26 ప్లస్ x × 1 ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 14 3s మనకి 42, అలాగే 1.5 అంటే 43.5. అలాంటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 43.5లోంచి 26 తీసేయండి. అప్పుడు మనకు వచ్చేది కాస్త 14 + 3 అంటే కనుక 17.5. 17.5 అంటే ఆప్షన్ డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మీకు కుదిరితే ఈ మెథడ్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఎలిగేషన్ కూడా మీరు చేయొచ్చండి. ఒక సమూహం లోపల పిల్లలందరి సగటు వయసు ఎంత అని చెప్పాడు 13. సో మొత్తం యావరేజ్ 13 సెంటర్లో రాశాను. అందులో ఒక పర్టిక్యులర్ కేటగిరీ యొక్క ఏజ్ కాస్త ఒక సమూహం లోపల ఒక పర్టిక్యులర్ పర్సంటేజ్ పిల్లల యొక్క యావరేజ్ వచ్చేసి 13 అన్నాడు. రిమైనింగ్ మనకి తెలియదు, కానీ ఓవరాల్గా పిల్లలందరి యావరేజ్ వచ్చేసి 14.5 పెట్టాడు. ఇప్పుడు ఎలిగేషన్ చేసేటప్పుడు 13కి 14.5కి వేరియేషన్ ఏమవుతుంది అంటే కనుక 1.5. సిమిలర్లీ ఇటు నుంచి డెలిగేషన్ చేయడానికి ఈ నెంబర్ మనకి తెలియదు. అందుకోసం దీన్ని ఏం చేద్దామంటే రివర్స్ ఎలిగేషన్ చేస్తున్నట్టుగా మీరు చేసుకోవాలి. 66 2/3% అంటే అర్థం ఏమని చెప్పాము 2/3 అంటే ఇటువైపు 2 భాగాలు ఉంటే ఇటువైపు ఏముంటుంది ఒక భాగం. 1ని 1.5గా చెప్పినప్పుడు మరి 2ని 1.5 2s ఏమని రాయొచ్చు 3గా రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే చిన్న నెంబర్ ఉందో రైట్ సైడ్ దానికి మించిన నెంబర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే 14.5 తీసినప్పుడు 3 వస్తుందని మీరు ఆలోచించినప్పుడు 14 + 3 ఏమని రాయొచ్చండి 14 + 3 కాస్త ఏమని రాయొచ్చు అంటే 17.5. సో 14.5 + 3 ఏమని రాయొచ్చండి 17.5. దీన్ని రివర్స్ ఎలిగేషన్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆన్సర్ డీగా చెప్పచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a is equal to 60 degrees, then what is the value of 4 cos cube a minus 3 cos a? చూడండి, ఇక్కడ మనకి 4 cos cube a minus 3 cos a అన్నాడు. మీకు ఇది ఐడియా ఉంటే cos 3aకి ఈక్వల్ చేసుకొని ఆన్సర్ చేసేయచ్చు. cos 3a అంటే కనుక cos ఆఫ్ 180 degrees వస్తుంది. ఎప్పుడైతే cos 0 అనేది కాస్త మనకి 1 అయిందో, cos 0 1 అయిందో, cos 180 వాల్యూ కాస్త -1 అవుతుంది. బై యూజింగ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ యూ కెన్ గెట్ దట్. లేదు అంటే కనుక మీకు ఇది నచ్చకపోతే డైరెక్ట్లీ ఆ వాల్యూని ఇందులో యూజ్ చేయండి. cos 60 వాల్యూ 1/2 అవుతుంది. అప్పుడు 4 × 1/2కి క్యూబ్ చేస్తే వచ్చేది 1/8 -3 × ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే 1/2గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4తో ఇది ఎన్నిసార్లు పోతుంది 2 times. 3 halfsలో నుంచి ఒక హాఫ్ పోతే చూడండి, ఇవి 3 అరలు, ఇది 1 అర. 3 అరల్లో 1 అర పోతే 2 అరలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఏమని రాయొచ్చు అంటే, సో ఈ హాఫ్లు అనేవి 2 ఉంటాయి కాబట్టి -2/2 అన్నా లేకపోతే 2 × 1/2 రాసినా వచ్చేది ఏమవుతుంది -1. లేదా ఇంకొంచెం డీటెయిల్డ్గా మీరు చేయాలన్నా సరే 1/2 - 3/2.
3/2ని 1 and 1/2గా రాస్తే 1/2 పోయి మనకు వచ్చేది ఎంత అండి? -1. సో మీకు యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్లీ మీరు 180గా తీసుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి ఒకసారి. 2 numbers are more than the third number by 16.25% and 55% respectively. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని థర్డ్ నెంబర్తో లింకప్ చేశాడు. ఫస్ట్ 2 నెంబర్స్ని థర్డ్ నెంబర్తో ఇంట్రడ్యూస్ చేశాడు. కాకపోతే ఈ థర్డ్ నెంబర్ని మనకి అన్నోన్ కాబట్టి దీన్ని 100 లెక్క తీసుకుందాం. మరి 100 కంటే 16.25 ఎక్స్ట్రా అంటే కనుక 100 + 16 ఏమవుతుంది? 116.25 అవుతుంది. ఇది 16.25 ఎక్స్ట్రా కాబట్టి 100 పైన యాడ్ చేసి చెప్పాను. ఇక నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి 55% ఎక్స్ట్రాగా ఉంటుందనేటప్పుడు దీనికి 100 + 55 ఏం రాయించండి? 155 మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో అన్నాడు. ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోవచ్చు, వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ గురించి అడుగుతూ ఆఫ్ అనే వర్డ్ పక్కన ఏ నెంబర్ వచ్చింది? సెకండ్ నెంబర్. మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఆఫ్ కానీ లో కానీ దాన్ కానీ కంటే ఈ వర్డ్స్ వచ్చాయంటే ఆ సబ్జెక్టు ఆ ఐటెం ఖచ్చితంగా బైలో రాయాలి. ఇక్కడ రెండవ సంఖ్యలో అన్నాడు కాబట్టి సెకండ్ నెంబర్ 155ని మనం బైలో రాసుకున్నట్లయితే 155ని బైలో రాసుకున్నట్లయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అడుగుతున్నది? ఫస్ట్ నెంబర్ కాబట్టి 116 ఏమని రాయించండి? 25. పర్సంటేజ్ కోసం ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేసినా లేదా ఇక్కడ మనం ఆ పాయింట్ తీసేసినా సరే ఒకటే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ అనేది కాస్త మనకి ఏమవుతుంది? కంప్లీట్గా పోతుంది. ఇంటూ 100 చేసినా లేదా అలవాటు ఉంటే డైరెక్ట్గా డెసిమల్ తీసేయండి. అప్పుడు ఏమవుతుందంటే 11625 ఏమవుతుందండి? 155 అవుతుంది. జస్ట్ రెగ్యులర్ క్యాలిక్యులేషనే. 5తో 31 టైమ్స్ పోతుంది. 5 2s 10 పోతుంది. 5 3s 5 2s 5 5s. ఆపై 31తో మనకి ఇది ఎన్నిసార్లు పోతుందంటే 31తో రఫ్గా మనకి 7 టైమ్స్ వరకు క్యాన్సిల్ అవుతుంది. సో రఫ్గా 7 టైమ్స్తో కూడుకున్న ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 3 కాబట్టి మీరు ఈజీగా 75%ని పెట్టుకోవచ్చు. అనవసరంగా ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయొద్దు. వాడు కూడా ఇంటెన్షనల్లీ మీకు టైం వేస్ట్ చేయడానికి నెంబర్ ఇస్తాడు. ఆ ట్రాప్లో ఉండొద్దు. నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా మనకు కనిపిస్తుంది, లైక్ బాడ్మాస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 200కి డివైడెడ్ బై పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఇలాంటి ఆపరేషన్స్ ఏమైనా ఉంటే ముందు అవి చేయాలి. ఇది స్క్వేర్ రూట్. 576 అనేది 24కి సంబంధించిన స్క్వేరు. 2 zeros ఉన్నాయి కాబట్టి 0గా బయట తెచ్చాను. హాఫ్ 100 కాబట్టి ఇంటూ రాద్దాం 1/5. అగైన్ మళ్ళీ హాఫ్ 100 కాబట్టి ఇంటూ రాద్దాం. 12.5% అంటే మనం రోజు క్లాసుల్లో వినే వర్డ్స్ ఇవి. 8తో ఎన్నిసార్లు పోతుంది? 30 సార్లు. అగైన్ 5తో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. అంటే ఈ బ్రాకెట్ మొత్తాన్ని లేపేసి ఆ ప్లేస్లో మనం ఏం రాయించండి? 6 రాసుకోవచ్చు. అప్పుడు 200 డివైడెడ్ బై అంటే 1/50 ఇంటూ ఈ బ్రాకెట్ వాల్యూ కాస్త మనకి ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. ఇప్పుడు 3తో 5 టైమ్స్ పోతుంది. 3తో 2 టైమ్స్ పోతుంది. 5తో మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే 40 టైమ్స్ పోతుంది. 42s మనకు వచ్చే ఆన్సర్ కాస్త ఏమవుతుందంటే 80. ఆప్షన్ బిగా చెప్పచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇలాంటి రెగ్యులర్ నెంబర్స్ని మీరు అక్కడికక్కడ మార్చాలనేటువంటి ఆలోచన చెయ్యొద్దు. సో 12.5% అన్నా 12.5% అన్నా దాన్ని మనం ఎంతగా చూస్తుంటాం? 1/8. మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. సో ఇలాంటివి క్లాసులో నేను పదే అడ్రస్ చేస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. పీక్యూఆర్ అనే ముగ్గురు భాగస్వామిలో ఒక వ్యాపారంలో మొత్తంగా 52,000 పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో ఎవరికి ఎంత వచ్చిందో చెప్తున్నాడు. సో మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఫైనల్గా మనకి క్యూ ఆ వ్యాపారంలో ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. 3 partners PQR invested total 52,000 in a business. At the end of year, P got 1430, Q got 1870, R got 2420. The share of profit, how much amount did Q invest? Q యొక్క ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు నెంబర్ చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ 1430 ఒకటి, అలానే 1870 ఒకటి, అలానే 2420. మంచి రిథమిక్ నెంబర్స్ ఇవి. అన్నిట్లో 0 ఎలాగైతే కామనో మీరు ఇంటర్నల్గా చూస్తే 11 కూడా కామను. 11 13 టైమ్స్ పోద్ది, 11 17 టైమ్స్ పోద్ది, 11 22 టైమ్స్ పోద్ది. ఇప్పుడు మీరు ఓవరాల్గా చూస్తే 30 + 22 అంటే 52. ఈ మొత్తంగా వారి లాభాలు ఏ నిష్పత్తులు అయితే ఉంటాయో వారి పెట్టుబడులు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు ఎలా పెడితే ప్రాఫిట్స్ అలా వస్తాయి. ఈ రెండు మనకి ఒకే రేషియోలో ఉంటాయి. మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్నా వారు పంచుకున్న ప్రాఫిట్ రేషియో అన్నా ఒకటే కాబట్టి ఇక టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్త 52 parts అనుకుంటే దాన్ని మనకి ఇక్కడ ఎంతగా చెప్తున్నాడు? 52,000 అండి.
52,000 అయితే ఎవ్రీ వన్ ఏమవుతుంది 1000 అనే స్కేలింగ్లో. మనకు అడుగుతున్నది క్యూకి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి క్యూ అంటే మిడిల్ పర్సన్ ఎంత ఉన్నాడు 17. సో 17 into 1000 కాస్త ఏమని రాయొచ్చు అంటే 17,000గా చూడొచ్చు. ఆప్షన్ సి అనేటువంటిది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చూడొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A dishonest shopkeeper sells his goods to a customer at a profit of T% over the cost price and also weighs 800 grams instead of 1 kg. His total profit percentage is 40. Then what is the value of T? అంటే ఒక డిజానెస్ట్ ట్రేడర్ లేదా మోసపూరిత వ్యాపారి అనేవాడు తను ఐటమ్స్ మీద ఆల్రెడీ కొంత లాభానికి వస్తువులు అమ్ముతున్నానని చెప్తా ఉంటాడు. కానీ కిలోకి బదులు వెయిట్ కూడా ఏం చేస్తాడు, మాల్ ప్రాక్టీస్ చేస్తాడు, 800 ఇస్తాడు. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసేది కేజీకి బదులు 800 grams ఇవ్వటం వల్ల తనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత అనేది మీరు చూసుకుంటే ఎవ్రీ కిలో పైన 200 grams వీడికి మిగిలిపోతాయి. కాబట్టి జస్ట్ పర్సంటేజ్ కట్టుకుంటే 200తో 1 time, 200తో ఎన్ని టైమ్స్ అండి 4 times, 4తో మనకి 25 times పోతుంది. కాబట్టి ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత అవచ్చు, వెయిట్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి 25%. అంటే యాక్చువల్గా తను 100 పైన 25% గెయిన్ చేయగలుగుతున్నాడు. అంటే 100 పైన 25 అంటే ఏం రాయొచ్చు మీరు 125. కానీ ఓవరాల్గా తనకు చూస్తే 40% వస్తుంది. 40% ప్రాఫిట్ అంటే 100 పైన ఏం రాయొచ్చు తను 140. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది, 125 వరకే తన వెయిట్ ద్వారా బ్యాలెన్స్ చేయగలిగాడు. మరి రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 15 grams ఆఫ్ ప్రాఫిట్ దేని ద్వారా వాడు చూస్తాడంటే ప్రైస్ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి 125 పైన ఇంకెన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రాఫిట్ని మేనేజ్ చేయాల్సి ఉంటుందంటే ఇంటూ పర్సెంట్ కోసం 100 రాసుకోండి. 25తో 5 times, 25తో 4 times, 5తో 3 times, 3 4s వచ్చేది కాస్త ఏమని రాయొచ్చు 12%. 3 4s వచ్చేది ఏమని రాయొచ్చు అండి 12%. ఇది కాకుండా మీకు ఇంకో మెథడ్ కూడా ఉంది. సో ప్రైస్ తను ఎలా రైజ్ చేశాడో తెలియదు కాబట్టి ప్రైస్ని X/Yగా రాసుకోండి. వెయిట్ని ఎప్పుడు కూడా రివర్స్లో రాయమని చెప్తాం కాబట్టి తను ఇచ్చేటువంటి 800 ఏదైతే ఉందో ఆ 800 grams కాస్త మీరు రివర్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. 800:1000. ఇప్పుడు వచ్చేది కాస్త మనకి ఓవరాల్ ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేయొచ్చు. ఓవరాల్ ప్రాఫిట్ రేషియో ఎంత అని చెప్పాడు మనకి, ఓవరాల్ ప్రాఫిట్ రేషియో ఎంత అండి 40%. అంటే 100 ఏమని రాయొచ్చు 140. దీనిని బ్యాలెన్స్ చేసుకొని కూడా మీరు X/Y రిలేషన్షిప్ తీసుకురావచ్చు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. మీరు ఫస్ట్ వెయిట్ వల్ల తను రీచ్ అయ్యేది 25% వరకు మాత్రమే. స్టిల్ తనకు వచ్చే ఓవరాల్ 140తో పోలిస్తే ఇంకెంత కవర్ చేయాల్సి ఉంటుంది అంటే మరొక 15 units ఆఫ్ ప్రాఫిట్ని కవర్ చేయాలి. అది త్రూ ప్రైసింగ్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనకి డిజానెస్ట్ ట్రేడర్కి 2 రకాలుగానే ప్రాఫిట్స్ వస్తాయి. ఒకటి తను మాల్ ప్రాక్టీస్ చేయటం వల్ల, రెండోది ప్రైస్ని కాస్త ఇంక్రీజ్ చేయడం వల్ల. సో ఆల్రెడీ ప్రైస్ వల్ల వచ్చేది ఎంతని మీరు చూసినప్పుడు 125 పైన ఎక్సెస్ ఎంత ఉందో చూసుకోండి. ఈ 15కి పర్సంటేజ్ కట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వర్క్ డన్ బై X-1 men in X+1 days. X-1 men అంట X+1 daysలో చేసే వర్క్ అనేటువంటిది. అలానే వర్క్ డన్ బై X+2 men in X-1 days ఆర్ ఇన్ ద రేషియో ఈజ్ ఇన్ ద రేషియో 5:6. అంటే మనకి వర్క్ అనేది ఎప్పుడైనా తెలియాలంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం చెప్తాం. అంటే చేసేవారి సామర్థ్యము ఇంటూ వారి యొక్క టైమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X-1 అనే మెన్ను X+1 days వర్క్ చేశారు, X+2 అనే మెన్ను X-1 days చేశారు. వాళ్ళ వర్క్కి వీళ్ళ వర్క్కి రేషియో అంటే డివిజన్ చేసుకుంటే వచ్చేది ఎంత అని చెప్తున్నాడు 5/6 అంటున్నాడు. ఇందులో కామన్ ఫ్యాక్టర్ X-1 టార్గెట్ చేస్తే మనకు వచ్చేది X+1/X+2 అండి. ఇది కాస్త ఎవరికి ఈక్వల్ చేయొచ్చు 5/6. దీన్ని మీరు క్రాస్ ప్రోడక్ట్ వేసి హంగామా చేయొచ్చు. లేదు అంటే కనుక ఆల్రెడీ ఇక్కడ X+1 5 అన్నాడు అంటే ఖచ్చితంగా 4+1 ఉంటేనే 5 అవుతుంది. అదే 4+2 వేస్తేనే 6 అవుతుంది. కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ X యాజ్ 4. సో Xని 4గా చూడొచ్చు. లేదు మీరు క్రాస్ మల్టిప్లై చేసినా సరే వచ్చేస్తుంది. అది మీకున్న కంఫర్ట్ బట్టి మీరు చేయండి. ప్రస్తుతానికైతే అంత అవసరం లేదు. సో ఇక్కడ మనకి X వాల్యూ కాస్త ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే కనుక ఆప్షన్ ఏ 4 అవుతుంది. X వాల్యూ కాస్త ఆప్షన్ ఏ 4 అవుతుంది. చూడండి, మనకి పని తెలియాలంటే చేసేవారి యొక్క సామర్థ్యము ఏంటో ఏం చేయాలి కాలం. ఉదాహరణకి నేను ఒక రోజుకి 4 షర్ట్లని స్టిచ్ చేయగలను, అది నా కెపాసిటీ. నేను ఒక 10 days వర్క్ చేశానంటే నేను చేసిన యాంపిల్ ఆఫ్ వర్క్ ఏమవుతుందంటే 10 4s ఏమవుతుంది 40. ఇక్కడ కూడా X-1 అనే మెన్ X+1 days చేశారు. ఈ రెండింటి ప్రొడక్టే వాళ్ళ వర్క్ అవుతుంది.
ఈ రెండింటి ప్రోడక్ట్ సెకండ్ బ్యాచ్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ ఈ వర్క్ కంపేర్ చేస్తే అది 5:6కి ఈక్వల్ చేసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూకి మనకు అడ్రస్ దొరికేస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చేద్దాం చూడండి. ట్రైన్ ట్రావెల్స్ 50% ఫాస్టర్ దాన్ కార్. అంటే ట్రైన్ స్పీడ్ అంట కారు కంటే 50% ఫాస్టర్. అంటే 100 ఏం రాసామండి 150. 50తో 3 times, 50తో 2 times. సెకండ్ స్టేట్మెంట్ చదువుతాం. బోత్ స్టార్ట్ ద సేమ్ పాయింట్ అండ్ మీట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 360 kilometers. రెండు కూడా మనకి 360 kilometers ట్రావెల్ చేసినాయంట. బిట్వీన్ ద ట్రైన్ స్టాప్డ్ ఫర్ 2 hours at a station due to engine failure. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అవి ఒకేసారి స్టార్ట్ చేసి ఒకేసారి ఎండ్ పాయింట్ రీచ్ అయ్యాడు. అంటే ఈ జర్నీ మొత్తము కారుకు సంబంధించింది. ఈ జర్నీ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ట్రైన్కి సంబంధించింది. ఈ జర్నీ మొత్తం కాస్త ఎవరికి సంబంధించింది? ట్రైన్కి. ఒకేసారి స్టార్ట్ అయ్యి ఒకేసారి రీచ్ అయ్యి మధ్యలో ట్రైన్ అనేది ఒక 2 hours ఏం చేసిందంటే ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఈ కథ మొత్తాన్ని మన రెగ్యులర్ క్లాస్లో మీరు ఎలా చూస్తారంటే సేమ్ డిస్టెన్స్ విత్ 2 speeds అనేటప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకోవడం జరిగింది. దాన్ని మీరు యూస్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. అదేంటంటే డిస్టెన్స్ D is equal to S1 S2 by డెల్టా S ఇంటూ డెల్టా T అనేటువంటి సబ్జెక్ట్ మనం చెప్పాం. ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో మనకి ఏం తెలుసు అంటే 360 ఈజ్ ఈక్వల్ టు మనకి S1 అంటే కనుక ఈ తెలియని స్పీడ్ని ఎగ్జాక్ట్గా రాయడం కోసం 3x రాద్దాం. సెకండ్ స్పీడ్ ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా రాయడం కోసం 2x రాద్దాం. మరి ఆ టైమింగ్కి ఈ టైమింగ్కి మధ్య 2 hour వేరియేషన్ కనిపిస్తుంది కాబట్టి మరి ఇక్కడ కూడా మీరు వేరియేషన్ ఎంత రాయించండి x. మరి డెల్టా T ప్లేస్లో అవర్స్ వచ్చేసి 2 hours కాబట్టి 2 రాద్దాం. ఇప్పుడు మీరు ఎక్స్ని కట్ చేసిన తర్వాత 2 2s are 4, 4 3s are 12తో ఎన్ని టైమ్స్ పోతుంది? 30 times. వన్స్ x is equal to 30 వచ్చిన తర్వాత మనకు అడుగుతున్నది ఎవరికి సంబంధించి? రైలుకి సంబంధించి. రైలు వేగం అనేది 3x ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి 33s వచ్చేటువంటి వేగాన్ని 90 km/hగా చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ ఆన్సర్. మరోసారి చూసుకోండి, ఒకే దూరాన్ని వేరువేరు వేగాలతో వెళ్ళే ఏ సబ్జెక్టు వద్దైనా సరే మీరు ఇది యూజ్ చేయొచ్చు. అద్భుతమైన కాన్సెప్ట్ మనకి ట్రైన్స్లోను, బోట్స్లోను, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్లోను కూడా మనకి యూజ్ అవుతుంది. దీని మీద చాలా క్వశ్చన్లు మనం చేసాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, A-B పాత్రల్లో స్పిరిట్ మరియు నీటి నిష్పత్తులు మనకి ఇచ్చాడు. 4:5, 7:11. A-Bలలోని మిశ్రమాలను 2:5 నిష్పత్తిలో కలిపారు. ఫలిత మిశ్రమంలో లేదా కొత్త మిశ్రమంలో నీటి నిష్పత్తి, స్పిరిట్ మరియు నీటి నిష్పత్తి ఎలా ఉంటుంది అంటున్నాడు. ద రేషియోస్ ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఏ రేషియోలు ఉన్నాయి మనకి? ఫస్ట్ దాంట్లో 4:5 అండ్ సెకండ్ దాంట్లో మనకి ఆ రేషియో కాస్త 7:11 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తా అంటున్నాడంటే 2:5. అంటే మొదటి దానిలో నుంచి ఒక 2 బాటిల్స్ వేస్తే సెకండ్ దానిలో నుంచి 5 బాటిల్స్ వేస్తాను. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో పడేటప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ఆ ఫార్ములా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బౌల్స్ అనేవి ఈక్వల్ ఉన్నా లేదు చూడండి. ఫస్ట్ ఇక్కడ టోటల్ ఎంత ఉంది? ఇక్కడ టోటల్ మీరు చూస్తున్నట్లయితే 5 + 4 టోటల్ ఎంత ఉంది? 9. ఇక్కడ మీరు చూస్తే 7 + 11 టోటల్ ఎంత ఉంది? 18. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ 18 ఉంది. అంటే జస్ట్ మనకి దీనికంటే ఇది డబుల్ ఉంది. సో దీన్ని హాఫ్ చేయలేక జస్ట్ దీన్ని ఏం చేద్దామంటే ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే అప్పుడు ఇక్కడ 18 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. బౌల్స్ ఈక్వల్ అయిపోతాయి. వన్స్ బౌల్స్ ఈక్వల్ అయిన తర్వాత దాని యొక్క టైమ్స్ ఎన్ని టైమ్స్ వేయాలనేది వాడు చెప్పాడు. ప్రపోర్షన్ ఎలా కలపాలి? ఇది 2 times కలపాలి, దీన్ని మాత్రం 5 times కలపాలి. ఇక్కడ 2ని మల్టిప్లై చేయడం అనేది దీన్ని ఈక్వల్ చేయడం కోసం, మిగతా 2ని 5ని మల్టిప్లై చేయడం అనేది వాడు చెప్పిన కాంపోజిషన్ ఇక్కడ కనిపించడం కోసం. మరి అలాంటప్పుడు 2 2s are 4, 4s ఏమవుతుంది? 16. 4 5s వచ్చేది ఏమవుతుంది? 20. 5 7s ఏమవుతుంది? 35. 11 5s ఏమవుతుంది? 55. ఇప్పుడు ఓవరాల్గా స్పిరిట్ అనేది 2 చోట్ల కలిపి తీసుకుంటే 16 + 35 మొత్తంగా ఏమవుతుందండి? 51. సిమిలర్లీ ఓవరాల్గా వాటర్ మీరు తీసుకుంటే 20 + 55 ఏమవుతుందంటే 75. 3తో 13 times 17 times, 3తో 25 times. సో ఓవరాల్గా మనకి స్పిరిట్ అండ్ వాటర్ నిష్పత్తి కాస్త మనం ఏమని చెప్పొచ్చు అంటే 17 ఏమని రాయొచ్చండి? 25గా చూడవచ్చు. రైట్. నెక్స్ట్ అంటే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 2ని మల్టిప్లై చేయడానికి రీజన్ ఏంటంటే ఈ బౌల్ కెపాసిటీ తక్కువ ఉంది. ఈ బౌల్తో అది ఈక్వల్ అవ్వడానికి 18 రావడానికి 9 ఏం చేశాను? డబల్ చేశాను. ఒకవేళ ఇక్కడ 27 ఉంటే దీన్ని ట్రిపుల్ చేసేవాడిని.
ఒకవేళ ఇద్దరికి అసలు సంబంధమే లేకపోతే ఇద్దరిని మేనేజ్ చేసుకుని ఈక్వల్ చేసేవాడిని బై యూజింగ్ ఎల్సిఎం కాన్సెప్ట్ ఆర్ ఎనీథింగ్. ఇలా మీరు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాడు చెప్పిన రేషియో ప్రకారంగా మీరు కల్పించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇన్ ఏ స్క్వేర్ ఏబిసిడి డయాగ్నల్స్ ఏసీబీడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, ద యాంగిల్ బైసెక్టర్ సిఏబి మీట్స్ బీడీడీసీ ఎట్ ఎఫ్ అండ్ జీ రెస్పెక్టివ్లీ, ఓఎఫ్ ఈజ్ టు సిజీ రేషియో అడిగాడండి. ఒక చతురస్రం ఏబిసిడి అన్నాడు కాబట్టి ఇదిగోండి ఒక చతురస్రాన్ని మనం తీసుకుందాం. సో మనకి ఒక చతురస్రాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. చతురస్రం అనేసరికి 4 భుజాలు సమానంగా ఉండేటువంటి ఒక చతురస్రాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఏమన్నాడంటే నేమింగ్ కూడా సైక్లిక్ వేలో ఇవ్వండి, ఒక సైక్లిక్ వేలో ఇవ్వండి ఏబిసిడి, ఐదర్ అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా మీకు నచ్చిన వేలో ఇవ్వచ్చు. నెక్స్ట్ కర్ణాలు అన్నాడు కాబట్టి ఏసి అలాగే బీడి అనే 2 కర్ణాలు కూడా ఎక్కడ ఖండించుకుంటాయి? ఓ వద్ద. సో ఈ మీటింగ్ పాయింట్ పేరే ఓ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడంటే సిఏబి యొక్క కోణ సమద్విఖండన రేఖ. సిఏబి అంటే చూడండి, సిఏబి అంటే దీని యొక్క కోణ సమద్విఖండన రేఖ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ కోణ సమద్విఖండన రేఖ అనేది కోణాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ఇది ఎక్కడెక్కడ మీట్ అవుతుందని చెప్పాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఇది బీడి అనేటువంటి కర్ణాన్ని ఎక్కడ మీట్ అవుతుంది? ఎఫ్ అనేటువంటి పాయింట్ వద్ద. నెక్స్ట్ మీరు ఇంకా చూసుకుంటే బీసీ అనేటువంటి దాన్ని జీ అనేటువంటి పాయింట్ వద్ద ఖండించుకుంటుంది. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఓఎఫ్ ఈజ్ టు సిజీ. సో ఓఎఫ్ ఈజ్ టు సిజీ యొక్క వాల్యూ కావాలి. సో ఇందుకోసం ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒక త్రిభుజం లోపల ఒక కోణ సమద్విఖండన రేఖ ఏదైతే ఉందో అది ఇక్కడ చూడండి ఏబిసి అనేటువంటి త్రిభుజంలో ఏ అనే యాంగిల్ని బైసెక్ట్ చేసేటువంటి ఈ కోణ సమద్విఖండన రేఖ యాంగులర్ బైసెక్టర్ అనేది డి అనే పాయింట్ వద్ద మనకి బీసీని మీట్ అయినప్పుడు ఇక్కడ ఒక థీరం అనేది మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అదేంటంటే ఈ యొక్క బీడీ మరియు డీసీల మధ్య ఉండే నిష్పత్తి, అంటే బీడీని డీసీని ఎలా చీలుస్తుంది అంటే కనుక దాన్ని ఆనుకొని ఉన్న భుజాల నిష్పత్తికి తగ్గట్టుగా చీలుస్తుంది. అంటే బీడీ వైపు ఏముంది? ఏబీ ఉంది. సిమిలర్లీ ఇక్కడ డీసీ వైపు ఏముంది? ఏసీ ఉంది. అంటే ఆ ఎండ్ పాయింట్ ఏవైతే సైడ్స్ ఉంటాయో దాన్నే జాయినింగ్ సైడ్స్ అంటారో. సో ఆ ఆసన భుజాల నిష్పత్తులను విభజిస్తూ ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడ మీరు యూజ్ చేసుకుంటే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఈజీనెస్ కోసము ఈ చతురస్ర భుజాన్ని 1గా తీసుకుంటాను. అప్పుడు ఇది 1 అయిందంటే అన్ని చోట్ల చతురస్ర భుజాలు ఏమవుతాయి? 1 అవుతాయి. సో ప్రతిదీ 1గా తీసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే చతురస్ర భుజం అనేది మనకు తెలిసిందో కర్ణం అనేది √2a అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఈ డయాగ్నల్ మొత్తాన్ని కాస్త మనము √2 ఇంటూ ఏ ప్లేస్లో 1 రాస్తే ఏమవుతుంది? √2 అవుతుంది. సో ఈ మొత్తాన్ని కాస్త మనం ఏమని రాయొచ్చు అంటే √2గా రాయొచ్చు. ఈ టోటల్ లెంత్ అని √2గా రాయొచ్చు. కానీ దానిలో సగభాగం అనేటప్పుడు మీరు √2ని హాఫ్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ చేసేటప్పుడు ఈ √2ని 2ని √2గా రాసేటప్పుడు ఈ √2 క్యాన్సిల్ అయితే కర్ణంలో సగభాగాన్ని కాస్త మనం ఎలా చూడొచ్చు అంటే 1/√2. అంటే ఈ ఫస్ట్ అర్ధభాగం ఏదైతే ఉందో దాన్ని 1/√2 అనొచ్చండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ ట్రయాంగిల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ యొక్క బిఓఎఫ్ తను అడిగిన ఓఎఫ్ ఈ పార్టు అలాగే ఇక్కడున్న పార్ట్ ఏదండి? బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ని ఆనుకుని ఉన్నటువంటి ఏఓ బైలో అగైన్ దాన్ని ఆనుకున్నటువంటి బీసీగా రాయొచ్చు. సో ఆల్రెడీ ఏఓ వాల్యూ కాస్త మనం ఇప్పుడే చెప్పాం కర్ణంలో హాఫ్ అన్నప్పుడు ఏమవుతుంది? 1/√2. బైలో దీన్ని ఆనుకున్న ఉన్న భుజాన్ని ఆల్రెడీ నేను ఎంతగా తీసుకున్నాను? 1. అంటే ఫైనల్గా వచ్చేది 1/√2 అన్నట్టు. సెకండ్ ఈసారి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ కంప్లీట్గా ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని తీసుకోండి. ఇదిగోండి ఇలా సెకండ్ టైము ఈ మొత్తాన్ని తీసుకోండి. ఈ మొత్తం ట్రయాంగిల్లో కూడా మనకి ఏం జరుగుతుందంటే అగైన్ ఈసారి చూడండి తను అడిగినటువంటి సీజీ, ఇదిగోండి సీజీ అంటే ఈ ఫస్ట్ హాఫ్ అలాగే నెక్స్ట్ ఏది బీజీ ఈజ్ ఈక్వల్ టు ఈ సీని బేస్ చేసుకున్నటువంటి ఏసీ బైలో ఈసారి దీన్ని బేస్ చేసుకున్నటువంటి ఏమని రాయొచ్చు? ఏబి. మరి ఏసీ అంటే కంప్లీట్ డయాగ్నల్ కాబట్టి √2a ఏ ప్లేస్ అంటే 1గా రాశాను. ఈ కంప్లీట్ కర్ణాన్ని √2గా తీసుకోమని చెప్పాను. అలాగే బైలో ఏబి అంటే కనుక మనకి కంప్లీట్గా ఒక భుజమే కాబట్టి ఆ భుజాన్ని మనం 1గా తీసుకోవచ్చు.
ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనికి దీనికి మీరు నిష్పత్తి కట్టేటప్పుడు దీనికి నిష్పత్తి కట్టేటప్పుడు ఈ యొక్క 1/2 1/√2 మరి దీన్ని పైకి తీసుకెళ్తే అగైన్ 1/√2గా వచ్చి 1/2గా మనకి రావటం జరుగుతుంది. ఈ నిష్పత్తుల్లో కూడా మనకేం జరుగుతుందంటే OF/BF ఇంటూ దీన్ని పైకి తీసుకెళ్ళేటప్పుడు BG బై ఏమవుతుందండి CG. మనకు కావాల్సినటువంటి OF అనే కంటెంట్ ఇక్కడ లభిస్తుంది, అలాగే CG అనే కంటెంట్ ఎక్కడ లభిస్తుంది. ఇక్కడ BF కానీ BG కానీ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఆ రెండింటి మధ్య కూడా BF కానీ లేదంటే CG కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు ఈ రెండింటి యొక్క లెంత్లు మనకి ఈక్వల్గా వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని మీరు ఇగ్నోర్ చేస్తే, క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేటువంటి నిష్పత్తి కాస్త ఏమని రాయొచ్చు అంటే 1/2 లేదా 1:2 అంటే కనుక ఆప్షన్ ఏ అనేటువంటిది మీరు ఆన్సర్గా చెప్పచ్చు. అంటే ఈ క్వశ్చన్లో మెయిన్ ఫోకస్ చేసిందల్లా ఏంటంటే కోణ సమద్విఖండన రేఖ ఏదైతే ఉందో అది ఎదుట భుజాన్ని మిగతా 2 భుజాల నిష్పత్తికి తగ్గట్టుగా విభజిస్తుంది అనేది ఇక్కడ సబ్జెక్ట్. దాన్ని ఉపయోగించుకొని ఈ క్వశ్చన్ అంతా కూడా మనకి ఫ్రేమ్ చేశాడు, రైట్. సో ఇది ఆ గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి మనకి 25 క్వశ్చన్స్. అందులో ఈ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది గ్రూప్ డి అనిపిస్తున్నప్పటికీ ఇది CGL టైర్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆల్రెడీ ఇదివరకే అంతకుముందు అక్కడ మనకి ఎగ్జామ్లో కనిపించింది. సో ప్రస్తుతానికి దిస్ ఈజ్ ఇట్. మళ్ళీ మరో మంచి గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం, లేదా మంచి కాన్సెప్టువల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.